నువ్వెలా పోయావు? ఆ నిన్ను కూడా యముడు అటు ఇటు కాకుండా చేసేశాడా? నన్ను చూస్తే మీకు మనిషిలా కనిపిస్తున్నానా? అంటే నువ్వు మనిషివి కాదా? కాదు, దేవకన్యని, ఇంద్రుడు కుమార్తె ఇంద్రజాని. మరి మీ లోకానికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా? నా గురించి ఎందుకులేండి. అదిగో యమధర్మరాజుల వారు వస్తున్నారు. మీ బాధ ఆయనతో మొరపెట్టుకోండి. రండి రండి రాజుగారు. అమ్మా ఇంద్రజ, ఎవరివిడా? ఈ నారా? క్షమించాలి క్షమించాలి, ఈ నారీ శిరోమణి భూలోకవాసంట బాబాయ్ గారు. మీరు ఇవన్నీ స్వర్గానికి పంపించక, నరకంలో శిక్ష వేయక ఇక్కడే పెట్టుకున్నారంట. తెగ బాధపడుతుంది. అటులనా? ఎవరక్కడ? ఆజ్ఞ ప్రభు. ఈ పాపిని తీసుకువెళ్ళి ఇనుప కొరడాలతో కొట్టి విష సర్పాలతో కాటు వేయించి సలసలా కాగే నూనెలో వేయించి వైతరణిలో ముంచి తేల్చండి. తీసుకెళ్ళము. చిత్తం ప్రభు. పద పద పద. వదలవయ్యా, వదలండి, 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 వదలండి. యమధర్మరాజా, నేను పాపిని కాదు, నారదుణ్ణి. మన్నించండి మునీంద్ర. అయ్యో, మీరా నారద మునీంద్రుల వారు? ప్రణామములు, ప్రణామములు. ఏమిటి నారద ఈ పగటి వేషము? ఏమీనూ లేదేమో ధర్మరాజా. కర్తవ్య పాలనలో మీరు ఎంతటి సమర్థులో తెలుసుకున్నట్టుకు ఏదో చిన్న పరీక్ష పెడితేని మీరు గెలిచితిరి. ఈ వార్త ఇప్పుడే ముల్లోకాలలోనూ చాటింపు వేసి వచ్చేదను. నారాయణ నారాయణ. బాలిక, ఆడవేషంలో వచ్చింది నారదుల వారని నేనే కనిపెట్టలేకపోయాను. నువ్వెలా కనిపెట్టగలిగావు?